చాలామంది కెరీర్ గైడెన్స్లో నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఐటీలో ఆల్రెడీ 15 years ఎక్స్పీరియన్స్ ఉంది, 20 years ఎక్స్పీరియన్స్ ఉంది, 10 to 20 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ నేను ఇంతకుముందు కోడింగ్లో ఎప్పుడు వర్క్ చేయలేదు. సో అక్కడ అంటే వాళ్ళకి ఇచ్చిన వర్క్ టెస్టింగ్ కావచ్చు, సపోర్ట్ జాబ్ కావచ్చు, ఫంక్షనల్ రోల్స్ కావచ్చు, ఇట్లా నేను కొంత ఎక్కువ అంటే ఐటీలో ఉన్నాను కానీ కోడింగ్ సైడ్ వర్క్ చేయలేదు. సో ఇప్పుడేమో ఈ ఏఐ వలన కావచ్చు, ఆటోమేషన్ వలన కావచ్చు, కొత్త కొత్త ఇన్నోవేషన్ థింగ్స్ వలన కావచ్చు, సో ఆ ప్రజెంట్ వాళ్ళు చేస్తున్న రోల్కి డిమాండ్ తగ్గి ఆ రోల్ చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయి దానిలో కాల్స్ లేకుండా పోతుంది. 2026లో ఇంత ఎక్స్పీరియన్స్తో ఎలాంటి కోర్సెస్ చేస్తే బాగుంటుంది, సో ఆ కోర్సెస్లో కోడింగ్ తక్కువ ఉంటే బెటర్, సో ఇప్పుడు అలాంటి కోర్సెస్ ఏమున్నాయి సజెస్ట్ చేయండి అని చెప్పి ఎస్పెషల్లీ నిన్న సాటర్డే కెరీర్ గైడెన్స్లో చాలామంది అడిగారు. ఈ వీడియోలో 10 to 20 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉండి సో చాలా లెస్ కోడింగ్ స్కిల్స్తో ఎట్లా వాళ్ళ జాబ్ సెక్యూర్ చేసుకోవాలి, ఎట్లా వాళ్ళు నెక్స్ట్ 10 to 20 years ఐటీలో వర్క్ చేయగలగాలి, సో అలాంటి కొన్ని కోర్సెస్ రికమెండేషన్స్ నా ఎక్స్పీరియన్సెస్ మీకు షేర్ చేస్తాను. సో ఇప్పుడు ఈ 10 to 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కోడింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే మంచిదే, కానీ ఇప్పుడు కోడింగ్ నేర్చుకుని వాళ్ళు ఫ్రెషర్స్తో కంపీట్ అవ్వడం కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెషర్స్కి ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ, జావా కానీ, పైథాన్ కానీ, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ కానీ ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంటారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, 10 to 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రాబ్లం కోడింగ్లో కాదు, వాళ్ళు ఆలోచించే కెరీర్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇంత ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 20 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే కోడింగ్లో ఫ్రెషర్స్తో రీప్లేస్ అయిపోయే జాబ్స్ వైపు కంపీట్ అవ్వడం కంటే డెసిషన్ మేకింగ్ ఉన్న రోల్కి షిఫ్ట్ అవ్వటం. అంటే ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ మీకు ఒక 10 to 20 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే మీకు గ్యారంటీగా ఏ స్కిల్స్ ఉండి ఉంటాయి, క్లయింట్ కమ్యూనికేషన్లో మీరు స్ట్రాంగ్ ఉండి ఉంటారు, బిజినెస్ అండర్స్టాండింగ్లో స్ట్రాంగ్ ఉండి ఉంటారు, ప్రాసెస్ నాలెడ్జ్లో స్ట్రాంగ్ ఉండి ఉంటారు. ఇవి ఫ్రెషర్స్ దగ్గర ఉండవు, ఇవి ఈ 0 to 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర అంత స్ట్రాంగ్గా ఉండవు. కాబట్టి మీరు మీ ఎక్స్పీరియన్స్లో అంటే మీ ఎక్స్పీరియన్స్లో గెయిన్ చేసినటువంటి ఇలాంటి స్కిల్స్ని వాడుకుంటూ ఫ్యూచరిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాల్సినటువంటి కొన్ని కోర్సెస్ మనం చూద్దాం. సో ఫస్ట్ది సైబర్ సెక్యూరిటీ జిఆర్సి స్పెషలిస్ట్. సో సైబర్ సెక్యూరిటీలో చాలా రోల్స్ ఉంటాయని చెప్పి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. నేను సైబర్ సెక్యూరిటీ జిఆర్సి స్పెషలిస్ట్, గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లయన్స్. సో ఎందుకు ఇది స్ట్రాంగ్ రోల్ అంటే ప్రతి కంపెనీకి ఇప్పుడు సెక్యూరిటీ కంప్లయన్స్ అనేది మ్యాండేటరీ. ఐఎస్ఓ ఆడిట్స్ కానీ, రిస్క్ చెక్స్ కానీ లేకపోతే సో కంపెనీస్కి పెనాల్టీస్ ఉంటాయి, క్లయింట్ ప్రాజెక్ట్స్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ జిఆర్సి రోల్లోకి సీనియర్ పొజిషన్గా మీరు ఎంటర్ అవ్వచ్చు. ఇది దీనిలో కోడింగ్ పెద్దగా అవసరం లేదు, ఇది టెక్నికల్ కోడింగ్ రోల్ కాదు. ఇందులో పాలసీస్, ఆడిట్స్, డాక్యుమెంటేషన్ మెయిన్ వర్క్ కింద ఉంటుంది. ఈ సైబర్ సెక్యూరిటీ జిఆర్సి స్పెషలిస్ట్ రోల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎందుకు బెస్ట్ అంటే మీరు ఆల్రెడీ ప్రాసెస్ తెలుసు, సిస్టమ్ ఫ్లో అర్థం చేసుకున్నారు, అదే నాలెడ్జ్ని రిస్క్ అండ్ కంప్లయన్స్లో యూజ్ చేయొచ్చు. కాబట్టి మీకు ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా సరే డేటా ప్రైవసీ లాస్ పెరుగుతున్నాయి. కాబట్టి ఈ సైబర్ సెక్యూరిటీ జిఆర్సి స్పెషలిస్ట్ అనే కోర్స్ ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్ స్కిల్ అవ్వడానికి లెస్ కోడింగ్తో మీకు ఇది అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకొక రోల్ చెప్తాను, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, ఐఏఎం. సో ఎందుకు ఇది స్ట్రాంగ్ రోల్ అంటే ఎవరికి ఏ యాక్సెస్ ఇవ్వాలనేది సెక్యూరిటీలో మోస్ట్ క్రిటికల్. చాలా మంది సైబర్ అటాక్స్ యాక్సెస్ కంట్రోల్ వల్లనే జరుగుతాయి. కాబట్టి సో మీకు మైక్రోసాఫ్ట్ ఎజూర్ యాక్టివ్ డైరెక్టరీ లాంటి టూల్స్ వాడతారు. ఇందులో కాన్ఫిగరేషన్ ప్లస్ పాలసీ సెటప్ ఉంటుంది కాబట్టి కోడింగ్ అవసరం లేదు. సో కోడింగ్ కంటే కూడా ఎక్కువ కాన్ఫిగరేషన్స్ అండ్ పాలసీ సెటప్ ఉంటుంది. ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇప్పటికే మీకు కంపెనీ వర్క్ ఫ్లో తెలుసు కాబట్టి యాక్సెస్ కంట్రోల్ మీకు ఈజీ. ఫ్యూచర్లో రిమోట్ వర్క్ ప్లస్ క్లౌడ్ వలన ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ డిమాండ్ అనేది చాలా పెరుగుతుంది. కాబట్టి ఇది మీకు ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సెక్యూర్ రోల్ అనే చెప్పొచ్చు. థర్డ్ వన్ అంటే ఎక్స్పీరియన్స్ ఉండి కోడింగ్ లేకుండా ఐటీలో అప్ స్కిల్ అవడానికి 2026లో థర్డ్ రోల్ వచ్చినప్పటికీ క్లౌడ్ ఫినాప్స్ అనలిస్ట్. ఎందుకు ఇది స్ట్రాంగ్ రోల్ అంటే కంపెనీస్ క్లౌడ్ మీద భారీగా స్పెండ్ చేస్తున్నాయి, ఆ కాస్ట్ని కంట్రోల్ చేయడం ఇప్పుడు బిగ్గెస్ట్ నీడ్ అది. కాబట్టి అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానీ, మైక్రోసాఫ్ట్ ఎజూర్ కానీ, అంటే దీనిలో మీరు ఫినాప్స్ అనలిస్ట్గా వెళ్ళండి. ఇందులో కోడింగ్ అవసరం లేదు, బట్ ఎక్సెల్, రిపోర్ట్స్, డాష్ బోర్డ్, అనాలిసిస్ ఇంపార్టెంట్. ఇది ఈ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో కూడా బడ్జెటింగ్, బిజినెస్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకు ఇది ఈజీ రోల్ అవుతుంది. క్లౌడ్ స్టోరేజ్ పెరుగుతుంది కాబట్టి క్లౌడ్ ఫినాప్స్ అనలిస్ట్ అనే రోల్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయడానికి వన్ ఆఫ్ ద ఆప్షన్ కింద చూసుకోవచ్చు. అలాగే ఫోర్త్ వన్ డేటా గవర్నెన్స్ స్పెషలిస్ట్.
అండ్ ఏఐ గవర్నెన్స్ స్పెషలిస్ట్. డేటా గవర్నెన్స్ స్పెషలిస్ట్ అండ్ ఏఐ గవర్నెన్స్ స్పెషలిస్ట్ అనేది ఇది కూడా వన్ ఆఫ్ ది ఎవాల్వింగ్ రోల్ అని చెప్పొచ్చు మనం. ఇది ఎందుకు స్ట్రాంగ్ రోల్ అంటే, సో డేటా అంటే కంపెనీకి ఇప్పుడు అత్యంత వాల్యుబుల్ అసెట్స్. డేటా మిస్యూజ్ అయితే కంపెనీకి భారీ పెనాల్టీస్ ఉన్నాయి. అలాగే ఏఐని కూడా మిస్యూజ్ చేస్తే కంపెనీకి ఆ ఏఐ పాలసీస్కి మిస్యూజ్ చేస్తే కూడా చాలా పెనాల్టీస్ ఉంటాయి. కాబట్టి సో ఈ రోల్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. డేటా గవర్నెన్స్ స్పెషలిస్ట్ అనేది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడే రోల్ ఇది. ఇందులో కోడింగ్ కంటే కూడా పాలసీస్, డేటా స్టాండర్డ్స్, క్వాలిటీ చెక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీకు డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ ఉంటుంది, ప్రాసెస్ అండర్స్టాండింగ్ ఆల్రెడీ ఉంటుంది. కాబట్టి సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ రోల్ చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఫ్యూచర్ లో ఏఐ వలన డేటా ఇంపార్టెన్స్ ఇంకా పెరుగుతుంది. ఏఐ పాలసీస్, డేటా పాలసీస్, ఏఐ గవర్నెన్స్, డేటా గవర్నెన్స్ అనేది గ్రో అవుతుంది. కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఉండి కోడింగ్ లేకుండా 2026 లో షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్ కింద మీరు కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఫంక్షనల్ కన్సల్టెంట్ రోల్స్ ఉంటాయి. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఫంక్షనల్ కన్సల్టెంట్ కానీ, వర్క్ డే ఫంక్షనల్ కన్సల్టెంట్, ఇవి 5-6 ప్లేస్ లో చెప్పొచ్చు. సో సేల్స్ ఫోర్స్ ఫంక్షనల్ కన్సల్టెంట్ అనేది ఎందుకు స్ట్రాంగ్ రోల్ అవుతుంది అంటే, ప్రతి కంపెనీ కూడా సేల్స్ అండ్ సిఆర్ఎం సిస్టమ్ వాడుతుంది. సో సేల్స్ ఫోర్స్ అనేది సిఆర్ఎం లో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లీడర్. కాబట్టి ఇందులో బిజినెస్ ఫ్లో డిజైన్ తెలియాలి. మీకు కోడింగ్ కంటే ఎక్కువ బిజినెస్ ఫ్లో డిజైన్ ఉంటుంది. కాబట్టి మీరు సీనియర్ రోల్లో ఉన్నప్పుడు ఆల్రెడీ మీకు క్లయింట్ హ్యాండ్లింగ్, సేల్స్ ప్రాసెస్ తెలుసుంటే ఎక్స్పీరియన్స్ లో ఇది మీకు బిగ్ అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే మీకు వర్క్ డే ఫంక్షనల్ కన్సల్టెంట్. హెచ్ఆర్ అండ్ పేరోల్ సిస్టమ్స్ అనేవి క్రిటికల్ ఫర్ ఎవరీ కంపెనీ. కాబట్టి లార్జ్ ఎంఎన్సీస్ వర్క్ డే యూజ్ చేస్తున్నాయి. సో ఈ వర్క్ డే టూల్లో కూడా జీరో కోడింగ్ ఉంటుంది, కాన్ఫిగరేషన్ ప్లస్ హెచ్ఆర్ వర్క్ ఫ్లోస్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది మీకు నిష్ స్కిల్ కింద తీసుకోవచ్చు. ఈ వర్క్ డే ఫంక్షన్ కన్సల్టెంట్ గా కాంపిటీషన్ కూడా తక్కువే, శాలరీ బాగుంటుంది. 7th రోల్ వచ్చేటప్పటికి ఏఐ ఆటోమేషన్ స్పెషలిస్ట్. ఇందులో చాట్ జీపీటీ ఇలాంటి టూల్స్ వాడి సో కంపెనీస్ మాన్యువల్ వర్క్ ని తగ్గించాలని చూస్తారు. కాబట్టి ఆటోమేషన్ వల్ల కాస్ట్ తగ్గుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏఐ ప్రాజెక్ట్ మేనేజర్ లాగా, ఏఐ ప్రాజెక్ట్స్ కి ప్రాజెక్ట్ మేనేజర్ లాగా. సో ఇందులో బిజినెస్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడం, యూజ్ కేసెస్ ఏ యూజ్ కేసెస్ ని ఏఐతో రీప్లేస్ చేయొచ్చు ఐడెంటిఫై చేయడం అనే రోల్ కూడా గ్రో అవుతుంది. కాబట్టి ఏఐ వచ్చినటువంటి ప్రాజెక్ట్ మేనేజర్స్ కి, ఏఐ వచ్చినటువంటి ఆటోమేషన్ స్పెషలిస్టులకి ఖచ్చితంగా డిమాండ్ గ్రో అవుతుంది. సో నెక్స్ట్ 10 years లో కూడా ఏఐ ఆటోమేషన్ స్పెషలిస్ట్ అనే రోల్ గ్రో అవుతుంది. అలాగే ఇంకొక 8th రోల్ చెప్పాల్సి వస్తే ప్రొడక్ట్ ఆపరేషన్స్ మేనేజర్. చాలా స్ట్రాంగ్ రోల్ ఇది. ప్రొడక్ట్ కంపెనీస్, స్టార్టప్స్ అయినా ఎంఎన్సీస్ అయినా చాలా పెరిగినాయి ఇప్పుడు. అందులో ప్రొడక్ట్ ఆపరేషన్స్ రోల్ లేకపోతే ప్రొడక్ట్ అసలు ఎప్పుడు స్కేల్ అవ్వదు. కాబట్టి కోడింగ్ లేకుండా ప్రాసెస్ మేనేజ్మెంట్, టీమ్ కోఆర్డినేషన్ మీకు తెలిస్తే సో దీనిలో మీ ప్రొడక్ట్ ఆపరేషన్స్ మేనేజర్గా వెళ్ళొచ్చు. ఇందులో కూడా మీరు స్క్రమ్ అని, స్కేల్డ్ ఎజైల్ అని చెప్పి, ఎంటర్ప్రైజ్ ఎజైల్, డెలివరీ మెథడాలజీస్ కానీ, డెవాప్స్ నాలెడ్జ్ కానీ, అంటే డెలివరీ టూల్స్ కానీ, ఏఐ టూల్స్ కూడా తెలిస్తే మంచిది. సో ఏఐ ప్రొడక్ట్ ఆపరేషన్స్ మేనేజర్ ఆర్ స్పెసిఫిక్ టు ప్రొడక్ట్ ఆపరేషన్స్ మేనేజర్ రోల్లో కూడా ఫ్యూచర్ బాగుంటుంది. నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను కోడింగ్ సైడే వెళ్తాను, ఆర్కిటెక్ట్గా వెళ్తాను, టెక్నికల్ రోల్లో వెళ్తాను, ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్గా ఉంటాను అంటే మీకు ఎజెంటిక్ ఐలో కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్లో కానీ, సైబర్ సెక్యూరిటీలో కానీ, ఐఓటీలో కానీ, బ్లాక్ చైన్లో కానీ, సో ఫుల్ స్టాక్లో కానీ, అలాగే క్లౌడ్ ఆర్కిటెక్చర్ ఇలాంటి వాటిలో మీకు చాలా ఫ్యూచర్ ఉంటుంది. కానీ చాలా మంది నీడ్ ఏముంటుందంటే 15 ఏళ్ళు 20 ఏళ్ల పాటు ఐటీలో ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ నేను ఎప్పుడు కోడింగ్ చేయలేదు, ఎప్పుడు టెక్నికల్ సైడ్ వర్క్ చేయలేదు, ఎక్కువ టెస్టింగ్ సైడ్ కానీ, సపోర్ట్ సైడ్ కానీ, లేకపోతే ప్రాసెస్ సైడ్ కానీ వర్క్ చేశాము. ఇలాంటి వాళ్ళు మేము మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మొత్తం స్క్రాచ్ నుంచి కోడింగ్ నేర్చుకోలేం. కాబట్టి కొన్ని ఆప్షన్స్ చెప్పండి అని అడిగారు. సో వాళ్ళ గురించి నాకున్న ఎక్స్పీరియన్సెస్తో ఈ 8 రోల్స్ అంటే ఇట్లాంటి ఇంకా చాలా రోల్స్ ఉంటాయి, కొన్ని ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరైనా ఐటీలో మీకు 10 to 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి కోడింగ్ లేకుండా అంటే లెస్ కోడింగ్తో మీ కెరియర్ని మీరు అప్స్కిల్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడండి. అలాగే ఈ వీడియోలో మీరు కామెంట్ రూపంలో కూడా మీ క్వరీస్ అడిగితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.